యా ఈసారి పోటీల్లో మనల్ని కొట్టేది అవ్వట్రా. అబ్బా ఈసారి దిగుబడి కూడా చాలా మంచిగా వచ్చింది. అరే చిన్నోడా ఇట్రారా. హా నాన్న వస్తున్నా. యారా పోయినసారి పట్నం వెళ్ళి పట్నం చదువులు చదువుతానన్నావుగా, పంపిస్తాలే. అబ్బా నాన్న ఎంత మంచోడు. ఈసారి దేవుడు నన్ను కరుణించి ఇంకొకసారి వర్షం ఇచ్చాడంటే నా లైఫ్ సెట్. అబ్బా అయ్యో నా పొలం అంతా మొత్తం కొట్టుకుపోతుంది. అరే దేవుడా నిన్ను వర్షం అడిగింది, తుఫాన్ కాదురా. అయ్యా నా పొలం. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. అది ఈసారి ఆ దేవుడు వదిలేదు. రైతు పోస్ట్ ఆఫీస్ దగ్గరకు చేరాక రే నాకు ఒక ఉత్తరం కావాలరా. రే వీడవడరా ఎంత వెరైటీగా ఉన్నాడు. ఇదిగో నువ్వు అడిగిన లెటర్. దేవుడు డాట్ ఏంట్రా ఇక్కడ నన్ను గొల్ల చేసి నువ్వు స్వర్గంలో హ్యాపీగా ఉన్నావా? మర్యాదగా $100 పంపించు, లేదంటే నా ఈ మోహన్ ఎవరో చూస్తావు. ఈ దేవుణ్ణి మాత్రం వదిలేదే లేదు. రే నీ సంగతి చూస్తారా ఈసారి. ఏంట్రా వీడు ఇంత టాలెంటెడ్గా ఉన్నాడు. హడావిడిగా లెటర్ రాశాడు పోయాడు. ఇంతకీ లెటర్లో ఏముందబ్బా? ఈడు ఏకంగా దేవుడిని డబ్బులు అడిగేశాడా? ఏం చేద్దామబ్బా, ఐడియా ఏం రావట్లేదే. ఇప్పుడు ఆడేమో దేవుడికి లెటర్ రాశాడు. అబ్బా సార్ ఏంటి సార్ పదే అటు ఇటు తిరుగుతున్నారు? అదే ఫార్మర్ ఉన్నాడు కదా ఆ రైతు, వాడి పంట పోయిందని చెప్పి లెటర్ రాసి వెళ్ళాడు. ఇప్పుడు ఆ లెటర్ ఎవరికి ఇవ్వాలో నాకు అర్థం కావట్లేదు. దేవుడికి లెటర్ రాశాడా? చించి పక్కన పడేయండి సార్. లేదు ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవడం ముఖ్యం. అందుకనే నీ జీతంలో సగం నా జీతంలో సగం. అలానే మన ఆఫీస్ మొత్తం చారిటీ అడుగు. చారిటీతో కలెక్ట్ అయిన మనీని తీసుకెళ్లి మనం ఆ ఫార్మర్కి ఇద్దాం. ఇదేంద్రా పొద్దున్నే వచ్చి సగం జీతానికి కాటేపించుకున్నాను. ఏ సారో నా పేరు మీద ఏమన్నా ఉత్తరం వచ్చిందా? ఏం రాలేదు సార్. ఏం రాలేదా? నీకుందరా రే. అమ్మయ్యా ఎంత కలెక్ట్ చేశారు? సార్ అడుక్కొని ఇదిగోండి సార్ ఈ $70 అయితే చిన్నగా సెట్ చేసాము. ఈసారి ఏమన్నా ఉత్తరం వచ్చిందా? ఇదిగోండి సార్ మీ మనీ ఆర్డర్. డబ్బులా? 1 2 3. ఇదేంటి ఇందులో $70 ఉన్నాయి, మిగతా $30 ఏమైనాయి? దేవుడా నువ్వైనా అకృత్యాన్ని చూస్తున్నావా? అయ్యా ఒరే పోస్ట్ ఆఫీస్ దొంగన డాష్ గాల్లారా, దేవుడా వీళ్ళ $30 లేపేశారయ్యా. దయచేసి ఇంకోసారి ఇలా లెటర్లో కాకుండా డైరెక్ట్ గా హ్యాండ్ క్యాష్ ఇవ్వయ్యా. వీళ్ళని నమ్మడానికే లేదు. అమ్మయ్యా ఈసారి ఏం రాశాడ్రా వీడు? ఓరి పోస్ట్ ఆఫీస్ దొంగన. సారో ఆ లెటర్ లో ఏం రాశారు సార్? మనందరం దొంగన డాష్ గాల్ అని రాశాడ్రా. ఈడిగా నువ్వు హెల్ప్ చేసింది.